జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీమాత పుస్తకంలో 2వ భాగంలోకి వచ్చాము. అంటే సుజాత మళ్ళీ పునర్జన్మ తీసుకోవడము, ఎక్కడ తీసుకుంది, ఎలా తీసుకుంది, అదంతా కూడా ఈ భాగంలో మనం చూస్తాము. తను రీబర్త్ ఇంద్రప్రస్థలో తీసుకుందనమాట. అది కూడా ఒక అబ్బాయిగా. అతని పేరు అరుణ్ అనే ఒక అబ్బాయిగా. అయితే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో రకాలైనటువంటి భావనలు, తర్వాత కొన్ని మధుర స్మృతులు, మాతతో గడిపిన స్మృతులు, సహజంగానే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ ఆత్మ అడుగు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి, మనకేమీ గుర్తుండవన్నమాట. అలాగే కానీ దానికి సంబంధించిన క్వెస్ట్, దీని పేరే క్వెస్ట్ అనమాట. ఈ అధ్యాయం పేరు. అంటే దానికి సంబంధించిన అన్వేషణ మాత్రం మనలో జరుగుతూ ఉంటుంది. మనం దేనికోసం అన్వేషిస్తున్నామో, మనం ఎందుకోసం నిరీక్షిస్తున్నామో అది మనకి తెలియదు. కానీ ఆ అన్వేషణ ఆ ఆత్మ అంతరాళల్లో ఎన్నో జన్మలుగా వస్తూ వచ్చిందనమాట. అది మనకి అంటే చూసే వాళ్ళకి, ఆ సాధకుడిని చూసినప్పుడు ఏంటి వీడు పిచ్చిగా ఇలాగే ఎక్కువగా టైం గడిపేస్తున్నాడు, ఇలా హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు అస్తమానం, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం వదిలేసి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు సాధకుల గురించి మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా అరుణ్ అనే అబ్బాయి ఇంద్రప్రస్థలో మన సుజాత అరుణ్గా ఇంద్రప్రస్థలో జన్మ తీసుకుంది. వాళ్ళ యొక్క శిల్పకళ, అంటే సుజాతకి ముందు కళాత్మక జీవనం అన్నది తన ఆత్మలో నిబిడీకృతమైంది కనుక ఆ కళకి సంబంధించినటువంటి ఆ సృజనాత్మకత, ఆ యొక్క భావనలు తన ఆత్మ అంతరాళాల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అటువంటి కుటుంబంలోనే తను జన్మ తీసుకుందనమాట. అంటే ఈసారి తను శిల్పకళ ఉన్నటువంటి కుటుంబంలో జన్మ తీసుకుంది. అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా స్టోన్ కార్వర్స్ అన్నమాట. అంటే శిల్పాలని మనకి విగ్రహాలుగా చెక్కేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు జరుగుతున్నది ఏంటి, అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే కృష్ణుడికి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేయాలని మధురలో శ్రీకృష్ణుడికి ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఎప్పటికీ నిలిచిపోయి ఉండేలాగా 2 మందిరాలు నిర్మించాలి. ఒకటి ద్వారకలో, ఒకటి మధురలో ఆయన జన్మస్థానంలో ఇక్కడ నిర్మించాలి అని చెప్పి కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడి యొక్క మనవడు ఉన్నారనమాట. ఆయన పేరు వజ్రనాభుడు. ఆ మనవడు అంటే కృష్ణుడు ముత్తాత అవుతారనమాట ఇతనికి. ఆయన కంకణం కట్టుకున్నారు. తన ముత్తాత అయినటువంటి శ్రీకృష్ణుల వారికి ఒక మందిరం, 2 మందిరాలు నిర్మించాలి, అవి అసలు అత్యద్భుతంగా నిర్మింపచేయాలి అన్నది అతని యొక్క ఆశయం అన్నమాట. అయితే మరి కృష్ణుణ్ణి చూడలేదు కదా అతను, కాబట్టి అతను ఏం చేస్తాడు అంటే పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తాడనమాట. పరీక్షిత్ మహారాజు ఎవరు అంటే అర్జునుడికి మనవడు అవుతారు. అయితే ఆయన వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి నేను ఇలాగా నిర్మించాలనుకుంటున్నాను, మీరు నాకు ఆ మూర్తిని నేను క్రాఫ్ట్ చేయడం, అంటే చెక్కించడంలో, ఆ శిల్పంగా తయారు చేయడంలో మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పి పరీక్షిత్ మహారాజుని అడిగినప్పుడు పరీక్షిత్ మహారాజు ఇతనికి హెల్ప్ చేస్తాడు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు పొందుపరుస్తారనమాట. ఎందుకంటే అది ఒక జనరేషన్తో వచ్చేది కాదు. అప్పట్లో శిల్పకళ అన్నది 2-3 జనరేషన్స్ చేస్తే కానీ ఆ మందిరం కంప్లీట్ అయ్యేది కాదు. అలా వజ్రనాభుడు స్టార్ట్ చేశారు, ఆయన మరణించారు, కానీ ఆ వర్క్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంత ఫైన్ ఆర్కిటెక్చర్ అనమాట అది. అంత అద్భుతంగా వాళ్ళు ఆ శిల్పకళ చేశారు. అయితే దీనిలో భాగంగానే చాలామంది ఈ శిల్పకళ కుటుంబాలని ఇంద్రప్రస్థ నుంచి మధురకి పిలిపించడం జరిగింది. అలా ఇంద్రప్రస్థ నుంచి మధురకి ఈ మన అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తుందన్నమాట. అరుణ్ వాళ్ళు మొత్తం 3 అక్కలు, ఈ అబ్బాయి చిన్నవాడనమాట. చాలా మంచి, అంటే చాలా సంతోషకరమైనటువంటి ఫ్యామిలీ, చాలా అన్యోన్యమైన దాంపత్యము వాళ్ళ అమ్మా నాన్నగారిది. చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో తను పెరుగుతున్నాడు. కానీ తనలో ఏదో తెలియని అన్వేషణ ఉంది. తనకి శిల్పకళ మీదకి దృష్టే పోవడంలే. తనకి వాళ్ళ నాన్న ఎంతో డెడికేషన్ తోటి ప్రతి చిన్న స్టోన్ని చక్కగా అందంగా ఎంతో అంకిత భావంతో దాన్ని మలుస్తున్నా కూడా తను చూస్తూ ఉంటాడు, కానీ తను చెయ్యాలని అనిపించదు. తనకి ఎప్పుడూ అనిపిస్తుంది, ఇందులో నాకు నైపుణ్యం లేదు, దీనికోసం నేను కాదు అని చెప్పి అతను ఎప్పుడూ దాని మీద దృష్టి పెట్టడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా రకాలుగా అతనిని
అంటే ఫోర్స్ చెయ్యరు వాళ్ళు. కానీ అతనిలో ఈ యొక్క ఇంట్రెస్ట్ కలుగజేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారనమాట. అలా చేసినా గూడా అతనికి దాని పట్ల ధ్యాస లేదు. అప్పుడు ఇంకొక రోజు వాళ్ళ నాన్నగారు కొద్దిగా విసుక్కుంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "అసలు నీకేం కావాలి? నువ్వు దేనికి వెతుకుతున్నావు?" అంటే తన దగ్గర సమాధానం లేదు. దేన్ని వెతుకుతున్నానో, దేన్ని అన్వేషిస్తున్నానో తెలీదు కానీ నాకు ఏ పని మీద నా ధ్యాస పోవడం లేదు. నేను ఈ పని చేయలేననిపిస్తుంది. నా వల్ల కాదు. నాకంత నైపుణ్యం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మతోటి అంటాడు. సరే వాళ్ళమ్మ ఇంకా ఏమీ చేయలేక, సరే అలాగైతే కొన్ని రోజులు నువ్వు ఇంద్రప్రస్థకి వెళ్ళిరా అని చెప్పి ఇంద్రప్రస్థలో దాది ఉంటారు. ఆ దాదిని నువ్వు కలిసిరా అని చెప్పి చెప్తుందనమాట. ఈలోపుగానే ఇతనికి కాన్సంట్రేషన్ కుదరట్లేదు అంటే, సరే పెళ్లి చేస్తామంటారు. పెళ్లి చేస్తామంటే అతను అంటారు, నేను పెళ్లి చేసుకోలేను. నా కోసం ఆమె కనుక వెయిట్ చేస్తే అమ్మాయి పేరు మురళి అనమాట. వెయిట్ చేస్తే నేనొచ్చిన తర్వాత చేసుకుంటాను. నేను దేనికోసం వెతుకుతున్నానో అది నాకు దొరకాలి అంటాడు. ఏది వెతుకుతున్నాడో కూడా అతనికి అర్థమవ్వదు. కానీ అతనికి ఏదో అనిశ్చితిగా ఉంటుందన్నమాట లోపల. అంతే ఈ వేవరింగ్ మైండ్ అంటాం కదా, అట్లా అటు ఇటుగా ఉంటుంది తన మైండ్. కాబట్టి వాళ్ళమ్మ అంటుంది, సరే అయితే మనకి ఇంద్రప్రస్థలో దాది ఆషిమా అని ఉన్నారు. ఆవిడ గొప్ప సీరు. ఆవిడ చాలా మనం అనుకున్నటువంటి అమ్మమ్మలు నానమ్మలు చూస్తుంటాం కదా, అలాంటి ఆవిడ కాదు, కొంచెం డిఫరెంట్. కానీ నువ్వు ఆవిడ దగ్గర కొన్నాళ్ళు గడిపిరా, నీ మానసిక స్థితి నిశ్చలమవుతుంది. నీకు ఒక దాని మీద ఫోకస్ అన్నది అలవాటవుతుంది. నాకు మా అమ్మమ్మకి ఆవిడ ఫ్రెండ్ అని చెప్పి చెప్తుందనమాట. కాబట్టి సరే అని అతనికి ఎందుకో అది నచ్చుతుంది ఆ యొక్క సలహా. అతను ఇంద్రప్రస్థ బయలుదేరుతాడు. వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు అందరి అమ్మల్లాగే తన కొడుకు ఇష్టమైనవన్నీ ఇస్తుంది. ఎందుకంటే దాది అంత బాగా వండలేదేమో, నీకు పెట్టలేదేమో, కాబట్టి వీటన్నిటినీ కూడా తీసుకెళ్ళని ఒక గుర్రం ఇచ్చి అన్నిటినీ ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఆ విధంగా మన అరుణ్ దాది ఆషిమా దగ్గరికి వస్తాడు ఇంద్రప్రస్థ. అయితే ఆ దాది ఆషిమా ఎవరు అంటే కాశిని వాళ్ళ మనవరాలు. అంత అంటే వీళ్ళకి కాశిని ఎలాగైతే సీరుగా వర్క్ చేసిందో ఇంద్రప్రస్థలో, అట్లనే మళ్ళీ ఈ దాది కూడా అలాంటి ఒక రకమైనటువంటి అద్భుత శక్తులు అంటామా, లేకపోతే సహజంగా ఉన్నటువంటి అంతరంగ ప్రజ్ఞ, అట్లాంటివన్నీ కూడా ఆమెలో ఉన్నాయన్నమాట. అయితే బయటికి మాత్రం తను ఎప్పుడూ తన యొక్క ప్రజ్ఞని వెలువడనీయకుండా చాలా జాగ్రత్తగా తను మసులుకుంటూ ఉంటుంది. అందరితో పాటే ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది, కానీ అలౌకికమైనటువంటి మానసిక స్థితిలో ఉంటుంది. అలౌకిక అనుభూతిలో ఎప్పుడు తను మునుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి దాది ఆషిమా దగ్గరికి మన అరుణ్ వస్తాడనమాట. అతను ఇంకా చాలా యువకుడు. సరే ఈమె దగ్గరికి రాగానే ఈమె చాలా చక్కగా అతన్ని ఇన్వైట్ చేస్తుంది తన ఇంట్లోకి. చిన్న రూమ్ ఉంటుంది. ఆమె వంగిపోయి రింకిల్స్ పడిపోయి చాలా ఓల్డ్గా అయిపోయి ఉంటుందన్నమాట. చాలా ముసలావిడ. అయితే ఆవిడ చక్కగా ఈ అబ్బాయికి ఆమెకున్న వాటిల్లో మిల్లెట్స్ ఎక్కువగా పెట్టినట్టుగా ఇక్కడ చెప్పారు. మిల్లెట్స్ని చేసి పెడుతుంది, ఉడికించి పెడుతుంది. తర్వాత కొన్ని రకాల పానీయాల్ని తనకి ఇస్తూ ఉంటుందన్నమాట. రాత్రిపూట ఇస్తూ ఉంటుంది. అంటే తను ఏ రకమైనటువంటి అశాంతికి గురి కాకుండా అట్లా పడుకోవడానికి కోసం అన్నట్టు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఏదో అనిశ్చితి ఉంది, ఏదో ఆందోళన అని చెప్పలేను, అనిశ్చితి అనమాట. ఏదో తెలుసుకోవాలి, అది నాకు అర్థం అవ్వట్లేదు, నేను దేనికో ఉన్నాను, అది నాకు తెలియడం లేదు, అలా ఉందన్నమాట ఆ అబ్బాయి పరిస్థితి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేదు, ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు, అలాంటి ఒక మానసిక స్థితిలో ఉన్నాడు తను. సరే దాదిమా తను ఆ అబ్బాయిని ఇవన్నీ ఇలా పెట్టి అట్లా చూస్తుంది. చూసిన తర్వాత తను చెప్తుంది, నువ్వు ఇంద్రప్రస్థ అంతా చూడు, ఇది నీకు తెలుసు కదా, ఇంద్రప్రస్థ ఎంత చక్కగా దీన్ని నిర్మించారో. దీన్ని పాండవులు నిర్మించిన దీని వెనకాల అంటే బియాండ్ ఎవరున్నారు, దీని ఆంతర్యంలో ఎవరున్నారు అంటే కృష్ణుడు రుక్మిణి మాత యొక్క బ్లెస్సింగ్ వల్లనే ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అదంతా కూడా నాగాస్ యొక్క పోర్టల్ అన్నమాట. నాగులు వేరే లోకాల నుంచి నాగులు ఇక్కడికి రావడము, రకరకాలుగా కొద్దిగా విషాన్ని చిమ్మడము, యమునా రివర్ అంతా కూడా చాలా పాయిజనస్ కూడా అయిందట. కాబట్టి వీటన్నిటినీ క్లెన్స్ చేస్తూ
శ్రీకృష్ణుల వారు మాత ఇక్కడ ఒక ప్రాణాన్ని ప్రతిష్ఠ చేస్తూ, అంటే అవంతా పాయిజనస్ అయ్యి అంత రాకీ అయినప్పుడు ప్రాణాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఆ రివర్లో ఒక మంచి న్యూట్రియంట్స్కి సంబంధించిన వాటర్ని ఆహ్వానిస్తూ ఆ యమున అమ్మని మళ్ళీ ఆహ్వానం చేస్తూ వాళ్ళు ఆ యొక్క ఇంద్రప్రస్థాన్ని నిర్మించడంలో హెల్ప్ చేశారనమాట. కాబట్టి ఇదంతా ఎవరి చేతుల మీదుగా జరిగిందో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. నువ్వు చూస్తున్నటువంటి ఈ ఔటర్ ఇంద్రప్రస్థ కాకుండా దీని వెనకాల ఉన్నటువంటి ఆ భావనతో నువ్వు చూడు అని ప్రతిరోజు ఇంద్రప్రస్థలో ఉన్నటువంటి విషయాలు, అప్పటి విషయాల్ని, అప్పటి సంగతుల్ని ఈ అబ్బాయికి చెప్తూ నువ్వు దాన్ని అనుభూతి చెందు, అనుభూతితో చూడు, ఔటర్ వైపు చూడకు. అంటే బాహ్యంగా నీకు కనిపిస్తున్నది కాదు, దీని వెనుక ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని చూడు అంటూ అతన్ని పంపిస్తూ ఉంటారనమాట ఆ దాది. అలా మెల్లమెల్లగా 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఇతను కూడా, ఆ అబ్బాయి కూడా చాలా లోపల నుంచి ఒక అనుభూతిని ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అంటే అక్కడ ఒక ఎనర్జీ వైబ్రేషన్ని అతను ఫీల్ అవుతాడు. అంతేకాని ఆ యొక్క శిల్పకళ వైభవము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్, తర్వాత రకరకాల రత్నాలు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి సూచన. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి శక్తి లేదా ఎనర్జీ అంటామా, ఆ యొక్క అనుభూతిని ఈ దాది వివరించడం వలన చాలా బాగా అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి కూడా చెప్తూ ఉంటారు కదా, మనం ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఒక వ్యక్తిని కలిసేటప్పుడు, ఒక రైటరో లేదా ఒక గొప్ప విషయంలో అతను ప్రావీణ్యం సంపాదించిన వాడో ఎవరైనా, అట్లాంటి వాళ్ళని కలిసేటప్పుడు మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని కొంత తెలుసుకొని వెళ్ళాలి మనం. అప్పుడు మనం పూర్తిగా ఆ ప్రదేశంతో కానీ, ఆ యొక్క ఎనర్జీతో కానీ మనము చక్కగా సింక్ అవ్వగలుగుతాం అనమాట. కాబట్టి ప్రతి పుణ్యక్షేత్రాన్ని మనము, పుణ్యక్షేత్రం కావచ్చు, ఎనర్జీ ప్లేస్ కావచ్చు, లేదా నార్మల్ ఫారెస్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం అక్కడున్నటువంటి ఎనర్జీ తోటి, అక్కడున్నటువంటి ప్రకృతితోటి, అంటే దాని వెనకాల ఉన్నటువంటి శక్తి తరంగాలతోటి మనం మమేకం అవ్వాలి. అలా మనము నెమ్మదిగా మనల్ని మనం మలుచుకుంటూ ఉండాలన్నమాట. గుడికి వెళ్ళాము, గుడిలో సౌందర్యం చాలా బాగుంది, అద్భుతమైన శిల్ప కళలు ఉన్నాయి, చక్కటి వాతావరణం ఉంది, అంతా బాగుంది. కానీ వీటన్నిటికీ ఇంకా ఏముంది, ఇంకా ఎనర్జీ ఎంత, ఆ ఎనర్జీని పట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇక్కడ దాది ఇతనిలో మేల్కొల్పింది ఆ యొక్క క్వాలిటీ అన్నమాట. అలా తను నెమ్మదిగా తను ఏది కోరుకుంటున్నాడో, దేన్ని అన్వేషిస్తున్నాడో, నెమ్మదిగా అతను శాంతం అవ్వడం తనే గమనిస్తాడనమాట. అరే నాకు చాలా బాగుంది, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క అనిశ్చితి లేదు, నా మైండ్ కొద్దిగా ఫోకస్ పెట్టగలుగుతున్నా, నేను ఇప్పుడు కాస్త బాగుంది నాకు అనుకుంటూ ఉంటాడనమాట. అంటే తనలో తానే మార్పుని గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు నైట్ మరి ఎందుకనో తనకి చాలా నిద్ర పట్టదు. మళ్ళీ అదే రకమైన అనిశ్చితి 3వ రోజో 4వ రోజో మళ్ళీ వస్తుందన్నమాట. చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు పొద్దురుపూట, అంటే చాలా డాన్, అంటే సూర్యోదయానికి ముందే అతను లేస్తాడు. లేచి బయట మనం ఇది మంట పెట్టుకుంటాం కదా, చలి కాచుకుంటాం, అట్లాంటి ఫైర్ వేస్తారనమాట. ఆ ఫైర్ వేసి, ఆల్రెడీ దాది అప్పటికే లేచి ఫైర్ వేస్తుంది, వేసి ఆవిడ కూర్చుంటారు. కూర్చొని ఆవిడ కూర్చున్నగానే ఇతను వెళ్తాడు. ఓహో అమ్మ మీరు ఎప్పుడే వచ్చావా దాది అంటాడు. అంటే నువ్వు ఇలా కూర్చో, నీకు ఒక పానీయం ఇస్తాను, దాంతో నీకున్నటువంటి అనిశ్చితంతా పోతుంది అంటుంది. అంటే ఆవిడ చెప్పక్కర్లేదనమాట, ఆవిడకి మైండ్ రీడింగ్ వచ్చు, ఆమె సీర్ కదా, దార్శనికురాలు కదా. కాబట్టి ఆవిడకి అరే ఈవిడికి భలే తెలిసిపోయిందే అనుకుంటాడు. తనకి తెలుసు, అమ్మ ఆల్రెడీ చెప్పుంది, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్పి ఉంటుందన్నమాట, నువ్వు ఎక్కువగా మాట్లాడకు, కొన్ని విషయాలు నీకు అర్థం అవ్వవు అని చెప్తుందన్నమాట. అయితే ఒకరోజు తను చూస్తాడు, ఇంకొక ముందు రోజు కూడా ఇలాంటిదే ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూస్తాడు. ఏంటి అంటే, రాత్రి పడుకునేటప్పుడు దాది ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇతను అంటాడు, ఎవరితో మాట్లాడుతున్నావు దాది అని. మాటతో మాట్లాడుతున్నాను అంటుందన్నమాట. అంటే మాటతోనా అంటాడు. మాటతోనే అని చెప్తుంది. అని చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంక ఈ అబ్బాయి కూడా ఎక్కువగా తనని డిస్టర్బ్ చేయడనమాట. ఇలా ఆమె మాటతో సంభాషించేటువంటి ఒక 2-3 ఘటనల్ని అతను చూస్తాడనమాట. సరే, ఇది కూడా అతనికి విచిత్రంగా అనిపించదు, ఈ మైండ్ రీడింగ్ కూడా. వెంటనే ఆ పానీయము తీసుకుంటాడు. ఇలా దాది ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని తనకి చెప్తూ ఉంటుంది. ఎక్కువగా మహాభారతానికి సంబంధించినవి, రుక్మిణీ మాతకి సంబంధించిన స్టోరీస్ని అరుణ్కి చెప్తుందన్నమాట ఇక్కడ.
అలాగే చాలామంది మన దాది ఆషిమా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ని ఆమెకి చెప్పుకోవడానికి వస్తారనమాట. ఆషిమా కొంతమందిని బెదిరిస్తుంటుంది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటుంటుంది, కొంతమందిని జస్ట్ వింటుంది, కానీ ఆమె ఏమి ఆన్సర్ చెయ్యదు. ఆమె ఏమి వాళ్ళని ఎంకరేజ్ చేయదనమాట. నేనే చెప్తాను అలా ఏమి అనదు, అన్నీ వినేస్తుంది, ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ ఉంటుంది. ఇదేంటి ఇలా అంటుంది అనుకుంటాడు. అప్పుడు తనతో ఒక ఆమె అందరినీ పంపించేసినా కూడా ఒక ఆమె మాత్రం అలా ఏదో ఈమె దగ్గర చెప్పుకోవాలని, ఈమె దగ్గర నుంచి ఏదో బ్లెస్సింగ్ పొందాలన్నట్టుగా అలా నుంచొని ఉంటుంది. ఆమెను కూడా పంపించేస్తుంది ఆఖరికి. అప్పుడు తన వైపు చూస్తూ అరుణ్ను చూస్తూ ఉంటాడు ఈ విషయం అంతా. అప్పుడు అరుణ్ వైపు చూస్తూ, నేను చెప్పాలంటే నోటితోనే చెప్పక్కర్లేదు కదా, వాళ్ళ స్వప్నంలో కూడా వెళ్ళి నేను పరిష్కరించగలను. అది మాత ఆజ్ఞ ప్రకారమే సుమా. మాత నాకు అలా ఆజ్ఞాపిస్తే నేను అలాగే చేస్తాను, మాత ఏది చేయమంటే నేను అది చేస్తాను అని చెప్పి, నేను వీళ్ళని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ పోతే నా ఇల్లంతా నిండిపోతుంది. మళ్ళీ మా దాది ఎవరైతే కాశిని ఉన్నారో ఆమెలాగా నేను కూడా బాధపడాల్సి వస్తుంది. తనకు కూడా అంతే, మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఉండేది కాదట అని చెప్పి నవ్వుతుందనమాట. అంటే ఆ విధంగా తను తన సాధనకి సాధన భంగం కలగకుండా కూడా తను జాగ్రత్త పడుతోందనమాట. చేయవలసిన కార్యక్రమాలు ఉంటే మాతనే చేయిస్తారు నా చేత అన్న భావన తనలో ఉంది. అయితే ఈ ఆషిమా దగ్గరికి చాలామంది ఆమె లేవకముందే బయట ధాన్యం పెట్టిపోవడము, తర్వాత సరుకులు లాంటివి పెట్టిపోవడము చేస్తూ ఉంటారు. ఆమెకు తెలియకుండా, ఆమెకు తెలిస్తే తీసుకోదనమాట. ఎవరు పెట్టారు ఏంటి తెలియకుండా బయట పెట్టేసి వెళ్తుంటారనమాట. వాళ్ళకి అంత గౌరవం. అక్కడ జనాలందరికీ కూడా తెలుసు, వాళ్ళ సమస్య అక్కడికి వచ్చి చెప్పుకోగానే ఆమె ఎలాగోలా పరిష్కరిస్తారు అని. ఆ పరిష్కారం ఆమె వల్లనే జరిగింది అని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అందుకనే ఆమె అంటే ఒక రకమైనటువంటి చక్కటి ఆదర అభిమానాలు ఉన్నాయి అక్కడ మనుషులకి. అయితే అరుణ్ ఈ పరిస్థితి అంతా గమనిస్తూ ఆమె ఏం చెప్తారో ఆమెని చక్కగా ఫాలో అవుతూ ఉంటాడనమాట. తనకి అర్థమవుతోంది ఆమె ఎలా చెప్తే తనకు అలాంటి అనుభూతి బయట తను పొందుతున్నాడు ఇంద్రప్రస్థాన్ని దర్శించేటప్పుడు. ఒక అపురూపమైనటువంటి కట్టడాన్ని దర్శించేటప్పుడు ఎంత చక్కటి అనుభూతి అంటే ఆ యొక్క మానసిక స్థితి రెడీగా ఉంటే ఎంత చక్కటి అనుభూతిని మనము అనుభూతించవచ్చో, వాటిని చక్కగా మధుర జ్ఞాపకాల్లాగా మన ఆత్మలో వాటిని నిక్షిప్తం చేయొచ్చు అనమాట. అది మెయిన్ మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి మానసిక స్థితి ఈ అబ్బాయికి ఈ దాది ఆషిమా ఇస్తున్నారనమాట. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అతనికి చాలా శాంతిగా అనిపిస్తూ ఉంటుంది ఆమెతో పాటు ఇలా గడపడం అనమాట. ఆహా, ఎంత శాంతిగా ఉంది, ఇది ఇలా కొనసాగితే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంత శాంతి నాకు ఎప్పుడూ లేదు ఇంతకుముందు, ఇప్పుడు చక్కటి శాంతిగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూర్చొని అగ్ని ముందు కూర్చుంటారనమాట, ఈవినింగ్ ఫైర్ వేసుకొని. అప్పుడు ఆ దాది అడుగుతారు ఏమని అంటే, మీ నాన్నగారు కడుతున్నారు కదా ఆ శిల్పకళ, ఆ టెంపుల్ గురించి అడుగుతారనమాట. శ్రీకృష్ణుడి ముని మనవడు కడుతున్నటువంటి అంటే ఇనిషియేట్ చేసినటువంటి అంటే అది స్టార్ట్ చేసినటువంటి ఆ టెంపుల్ గురించి చెప్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు, చాలా దాది ఇది స్టార్టింగ్లో చాలా బాగుంది, అది చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. చాలా చిన్న చిన్న కార్వింగ్స్ తోటి పిల్లర్స్, ఇంకా పిల్లర్ వర్కే జరుగుతోంది, అంటే ఇంకా ఫౌండేషన్లోనే ఉన్నారు. ఇన్ని జనరేషన్స్, 2 జనరేషన్స్ అయిపోయాయి, ఇంకా పిల్లర్ వర్క్లోనే ఆ కార్వింగ్స్ అవి చేయడంలోనే ఉన్నారు, ఇంకా ఫౌండేషన్లోనే ఉన్నారని. అదే నాకు ఫ్రస్ట్రేషన్, అంటే నాకు ఒక రకమైనటువంటి చిరాకు తెప్పిస్తోంది. ఇంత స్లోగా జరుగుతోంది, ఇంకా ఫౌండేషన్లోనే ఉన్నారు, ఇంకా ఎన్ని జనరేషన్స్ పడుతుందో అది కంప్లీట్ అవ్వడానికి. నాకు జస్ట్ ఆ పిల్లర్స్ని కార్వ్ చేయడము అన్నది నాకెందుకో నాకు నచ్చడం లేదు, నేను దాంతో సంతృప్తి పడట్లేదు అని చెప్పి అతను అంటాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు ఏదైనా కట్టాలి అంటే పునాది చాలా ఇంపార్టెంట్ కదా, అందులో పిల్లర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కొద్దిగా సీరియస్గా అతను చెప్తూ, లైఫ్ టైమ్స్, మన జన్మలు కూడా మనం ఎన్నో లైఫ్ టైమ్స్ని మనము స్పెండ్ చేస్తాము. ఎందుకు తెలుసా, మనం జస్ట్ పునాది వేసుకోవడం కోసం మాత్రమే. అంటే చూడండి, ఒక మానవత్వము లేకపోతే ఇట్లాంటి కొన్ని రకాల గుణాలని మనము డెవలప్ చేసుకోవడానికి వాటి
అంటే ఈ మానవత్వం అన్నది ఒక రకంగా దివ్యత్వానికి పునాదని చెప్పచ్చు. మానవత్వము, కరుణ ఇవన్నీ కూడా ఒక లెవెల్లో మనకు సహజ లక్షణాలుగా మనం అవలంబించుకున్నట్టయితే కొన్ని జన్మలకి అవి టర్న్ అవుతాయి, మనకి దివ్యత్వంలోకి మనల్ని నడిపిస్తాయి అన్నమాట. అంటే మన లైఫ్ టైమ్స్లో ఈ పునాదిని మనం నిర్మించుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇలాంటి లక్షణాలని మనం డెవలప్ చేసుకోవడానికే కొన్ని వందల జన్మలు పడుతుంది కదా. మరి ఒక రకమైన కారుణ్యం చూపించాలన్నా, పక్కవాడి మీద జాలి చూపించాలన్నా, పక్క వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలన్నా ఈ లక్షణాల డెవలప్మెంటే చాలా టైం పడుతుంది. అవి పునాదులు. కానీ ఆ పునాది ఎంత గట్టిగా ఉంటేనే దానిపైన బిల్డింగ్ అంత బాగుంటుంది. ఆ బిల్డింగ్ ఏంటి? ఆధ్యాత్మిక ప్రగతి అని చెప్పచ్చు. అట్లా ఆ దాది చెప్తుందనమాట. కానీ ఇది మనము ఇలాంటి పునాది అన్నది ఇంపార్టెంట్ అన్నది భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను ఈ రెండు రకాలుగాను చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇది అని చెప్పి ఆమె చెప్తారనమాట. కానీ అవును కరెక్టే, ఆ అబ్బాయి అంటాడను కరెక్టే, కానీ నాకు ఇది ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుండు, ఇంకా స్లో డౌన్ అవుతోంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. అప్పుడు తను నవ్వుతూ తన కళ్ళని మూసి ఒక రకమైనటువంటి అలౌకిక స్థితిలో తను అంటుందన్నమాట. నువ్వు నిజమైన వాల్యూ నీకు రావాలి అంటే నీకు ముఖ్యంగా నీకు ఓర్పు సహనం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, ఓర్పు సహనం గురించిన క్వాలిటీస్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే నీకు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. దాని యొక్క వాల్యూని నువ్వు అచీవ్ చేస్తావు, అంటే నువ్వు పొందుతావు అన్నమాట. నీకు ఓర్పు ఉంటేనే నువ్వు పొందుతావు అని చెప్పి తను చెప్తుందనమాట. ఇంకా బహుశా కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు అంత గొప్ప టెంపుల్ని మనము ఒక రాయితో కట్టాలి అంటే చాలా టైం పట్టచ్చు. కానీ నీ హృదయంలో నువ్వు టెంపుల్ అనుకుంటావు చూడు, దానికి మాత్రం ఇంకా టైం పడుతుంది తెలుసా నీకు. నీ హృదయంలో నీవు నిర్మించే గుడి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంత ఈజీ కాదు. కానీ దానికోసం నువ్వేమి నీలో కల్టివేట్ చేసుకోవాలి అంటే నీ లోపల నువ్వు ఏమి డెవలప్ చేసుకోవాలి అంటే దానికి అంకిత భావము, నిర్మలమైన భక్తి. ఎవరి మీద? ఆ సుప్రీం మీద, అంటే ఆ యొక్క పరమాత్మ మీద నీకు డివోషన్ ఉండాలి. అంటే అపరిమితమైనటువంటి ప్రేమ ఉండాలి, అంకిత భావం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ హృదయం లోపల టెంపుల్ సాధ్యమవుతుంది. అది ఇంకా టైం పడుతుంది చూడు అంటుందన్నమాట ఆమె తను దాది. తర్వాత కొన్ని నిమిషాల పాటు తను అలా సైలెంట్గా ఉండిన తర్వాత, అసలు నాకు మొత్తంగా గ్రాండ్ ప్లాన్ అంటే ఆ టెంపుల్ యొక్క పూర్తిగా ప్లాన్ ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు తనకు తెలిసినటువంటి అంటే ఓవరాల్ డిజైన్ అదంతా ఆ అబ్బాయి చెప్తాడనమాట. చెప్పి ఆమె ఇలా నవ్వుతూ స్మైల్ చేస్తూ మళ్ళీ అలా క్లోజ్డ్ ఐతోటే, అంటే కళ్ళు మూసుకొని ఆ అలౌకిక స్థితిలోనే తను అలా కళ్ళు అలా పెట్టి ఇలా మన తల ఊపుతూ ఉంటుందన్నమాట. ఈ డిజైన్ అంతా వివరిస్తూ ఉంటే తను అలౌకిక స్థితిలో దాన్ని చూస్తోంది తన యొక్క అంతర్నేత్రం ద్వారా. అది ఆ అబ్బాయికి అర్థమయ్యి, దాది మీరు చూస్తున్నారా అని చెప్పి అడుగుతాడనమాట. మీరు నిజంగా చూస్తున్నారా? పూర్తిగా నిర్మించబడినటువంటి మందిరాన్ని మీరు చూడగలుగుతున్నారా అంటాడనమాట. ఎందుకు చూడలేను, చాలా బాగుంది అంటుంది తను. అప్పుడు నేను ఇట్ విల్ బి 100 years, అంటే చాలా 100 years పట్టచ్చు ఇక్కడ నుంచి, కానీ నేను చూడగలను. అంత మంచి కార్వింగ్స్, చక్కగా శిల్పకళా నైపుణ్యంతో పూర్తి అయినటువంటి ఆ మందిరాన్ని నేను చూడగలను. ఆమె అంటే తను చెప్తుంది, దాది చెప్తుంది, అక్కడ ఆ మూర్తిల్ని కూడా నేను చూడగలుగుతున్నాను. ఆ మూర్తి ఆయన శ్రీకృష్ణుల వారు, ఆయన పక్కనే ఉన్నటువంటి మాత. నాకెంతో సంతోషంగా ఉంది ఆమెని అక్కడ చూడడం. ఆమె యొక్క ఓన్ ప్లేస్లో, ఆమె యొక్క స్వయమైనటువంటి, అంటే ఆమె యొక్క ఓన్ ప్లేస్ కదా అది, మధుర అన్నది ఆమె యొక్క ఓన్ ప్లేస్లో నేను చూస్తున్నాను. ఆమెని చాలా స్వతంత్రంగా అక్కడ నేను చాలా స్ట్రాంగ్గా ఆమెని చూస్తున్నాను అని చెప్పి దాది అంటుంది. రుక్మిణీదేవి ఆమె గురించి చెప్తున్నారా దాది అని చెప్పి ఇతను అంటాడనమాట. అవును అనగానే ఇతను అంటాడు, లేదు దాది, ఆమె కోసం ప్లాన్ ఏమీ లేదు, ఆమె మూర్తిని ఏమీ ప్లాన్ చేయడం లేదు అని చెప్పి,
కానీ ఎందుకో తెలియదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె మూర్తిని ఇప్పటి వరకు ప్లాన్ చేస్తున్నట్టుగా నాకు తెలియదు, ఇంతవరకు ప్లాన్ లేదు అని చెప్పి అబ్బాయి అంటాడు. అప్పుడు మళ్ళీ తలకాయ ఊపుతూ, "ఆ, అవును, ఎవ్వరికీ ఆలోచనే వచ్చి ఉండదు ఆమె యొక్క మూర్తి అక్కడ పెట్టాలని. కానీ నా అంటే అరుణు చెప్తున్నాడనమాట. నేను ఒకసారి మా అమ్మ, నాన్న మాట్లాడుకోవడం చూశాను. మా అమ్మ అడుగుతుంది, "ఎందుకు మూర్తిని పెట్టడం లేదు రుక్మిణీ మాతని?" అంటే మా నాన్న చెప్తారు, "అసలు ఆమె ఎలా ఉంటుందో, ఆమె యొక్క రూపురేఖలేంటో ఎవ్వరికీ తెలీదు. ఎలా మూర్తిని మనము కార్వ్ చేయగలము? ఆమె గురించిన విషయాలు ఏవి ఎవ్వరికీ తెలియవు. ఆమె గురించి తెలిసింది ఏంటి అంటే, ఆమె పెళ్ళి చేయడానికి అంటే ఆమెని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఆమెని కిడ్నాప్ చేశారు. శ్రీకృష్ణుడు కిడ్నాప్ చేసి ఆమెకి హెల్ప్ చేశారు. ఆమె ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేసి ఆ తర్వాత ఆ యొక్క మ్యారేజ్ నుంచి ఆమెని తప్పించి తాను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అంతవరకే మాత్రమే తెలుసు అని చెప్పి చెప్తుందనమాట. ఇది కూడా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తనకి తెలిసినట్టుగా అతను చెప్తాడు. ఎవరు? ఈ అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు రుక్మిణీ మాత గురించిన విషయం అన్నమాట. ఆమె గురించి జ్ఞాపకాలు ఏమీ లేవా? ఎంత తొందరగా అన్నిటినీ తుడిచేశారే! ఎంత తొందరగా ఆమె యొక్క జ్ఞాపకాలని వాటన్నిటినీ కూడా మరుగునపరిచారే! కానీ ఆమెని మరుగునపరచలేరు, ఆమె యొక్క శక్తిని మరుగునపరచలేరు అంటూ తను కొద్దిగా ఆవేశంగా దాది అలా చెప్తుందనమాట. ఈ అబ్బాయి ఏం మాట్లాడాడు. కొంత మినిట్స్ అయిన తర్వాత, కొన్ని నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, "మీరు ఎప్పుడైనా మీ దాది కాశిని ఎప్పుడైనా చెప్పారా ఈవిడ గురించి?" అని చెప్పి. ఆమె ఎప్పుడైనా ద్వారక నుండి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మీతో మాట్లాడారా దాని గురించి, మాత గురించి అని చెప్తే అప్పుడు తను చెప్తుంది, ఆషిమా చెప్తుంది, "మా దాది కాశిని చాలా విషయాలు నాకు చెప్పారు. ఆ రుక్మిణీ మాత గురించి ఎన్నో రకాలైనటువంటి కథలని నేను విన్నాను. ఇలాగా మా నాన్న మాత్రము అంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పారట, ఆమె ఒక డివోటెడ్ వైఫ్, అంటే చాలా అంకిత భావంతో ఉన్నటువంటి ఒక భార్య అని మాత్రమే వాళ్ళకి తెలుసు అనమాట. అంటే చాలామంది కృష్ణుల్లో ఒక అంకితంగా చాలా సహృదయంగా ఉన్నటువంటి భార్యగా మాత్రమే వాళ్ళకి చాలామందికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆమె యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసిన ఆమె యొక్క మూర్తిని వాళ్ళు చేయలేరు కదా, చాలామంది భార్యలు ఉన్నారు కదా, మరి ఆమెని మాత్రమే చేస్తే మరి మిగతా వాళ్ళని కూడా చేయాలి కదా అన్నట్టుగా వాళ్ళ నాన్న తన అరుణ్తో అన్నారు అని చెప్పి అరుణ్ ఇక్కడ సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, "అయ్యో, అలా అర్థమైందా, డివోటెడ్ వైఫ్గా మాత్రమే అర్థమైందా" అనుకుంటూ నెమ్మదిగా తను, "సరే అయితే ఇంకొకసారి మళ్ళీ మనము మాట్లాడుకుందాము, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో" అని చెప్పి ఆ అబ్బాయిని పంపించేస్తుంది. తను కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళు కూర్చున్నప్పుడు మాత గురించినటువంటి కొంత సమాచారాన్ని ఇక్కడ ఆషిమా మనకి చెప్తారనమాట. ఏంటి అంటే, వ్యాస భగవానుడు అంటే వ్యాస భగవానుడు మహాభారతాన్ని రాసినట్టు మనకు తెలుసు. మహాభారత యుద్ధాన్ని మొత్తం తర్వాత జనరేషన్స్కి అందించాలి అన్న ఒక కృతనిశ్చయంతో ఆయన మహాభారతాన్ని రాశారు. కానీ ఆయన ముందు నుంచి కూడా ఆయన ఒక ఋషి కదా, కాబట్టి ఆయన ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు పరిపాలనలోనూ వాటిల్లోనూ. అసలుగా పాండురాజు తర్వాత ధృతరాష్ట్రుడికి ఆయన వ్యాస భగవానుడు తాతగారు అయినప్పటికీ ఈయన ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. భీష్ముడు మాత్రమే ఎక్కువగా ఈ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేవారు. కానీ మహాభారత యుద్ధాన్ని ఆయన తన అంతర్నేత్రంతో చూడడము, అదంతా రాయడము, ఇదంతా మనకి తెలుసు. వ్యాస భగవానుడు మహాభారతం ఎలా రాశారు. అయితే ఇందులో ఎక్కువగా మనకి అంటే కృష్ణుల వారు అర్జునుడికి రివీల్ చేసిన అంటే తెలియచెప్పిన జ్ఞానాన్ని ఎక్కువగా మనకి చూపించారు. ధర్మము, అధర్మము ఇలాంటి విషయాల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మాత గురించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ లేదు. అయితే వ్యాస భగవానుడి గురించినటువంటి ఒక చిన్న కథ మనకి రైటర్ ఇందులో చెప్తున్నారు. ఇది మనము ఎలా అంటే, మనకి మహాభారతం
ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఒక బుక్‌ని మనం చదువుతున్నప్పుడు మనకొకలాగా అర్థమవుతుంది. అది మనకోలాగా ఆవిష్కృతం అవుతుంది. ఇంకొకళ్ళకి ఇంకొకలాగా రివీల్ అవుతుంది. అట్లనే మాత కానీ లేదా ఒక డివైన్ ఎనర్జీ అన్నది మన ఎవరికి వాళ్ళకి పర్సనల్‌గా అది రివీల్ అవుతుంది. ఒకళ్ళకి తల్లిగా, ఒకళ్ళకి బిడ్డగా, ఒకళ్ళకి భర్తగా, ఒకళ్ళకి భార్యగా కూడా రివీల్ అవ్వచ్చు. అదే ఎనర్జీ, సేమ్ ఎనర్జీయే ప్రతి సాధకుడికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం, ఆ జన్మ పరంపరల ప్రకారం ఆ ఎనర్జీ అనేది రివీల్ అవుతుందనమాట. ఇక్కడ కూడా అలాగే వ్యాస భగవానుడికి రివీల్ అయినది మహాభారతం మనందరికీ తెలిసిన కథ. అయితే ఈ పుస్తకం రాసినటువంటి ఆవిడ కూడా, అంటే ఇప్పుడు ఈ అరుణ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ పుస్తకం రాసిన అతనే. ఎందుకంటే సుజాతనే కదా జన్మ తీసుకుంది. అదంతా పక్కకు పెడితే ఇక్కడ రచయిత్రి చెప్పిన విధానాన్ని రచయిత్రి కోణం నుంచి మనము ఆలోచిద్దాం. ఒక సాధకురాలిగా, ఒక గొప్ప అన్వేషిగా, ఎలా చెప్పాలి, ఎంతో పరిణతి చెందిన ఒక జ్ఞానవంతమైనటువంటి ఆత్మ ఎలా చెప్తోందో దాన్ని వరకు మనము చూద్దాం. అయితే ఇక్కడ తనేం చెప్తున్నారు అంటే, ఈ డీనా మరియం గారు వ్యాస భగవానుడి గురించి ఏం చెప్పారు అంటే, వ్యాసుడు మహాభారతం అంతా పూర్తి చేసిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చాప్టర్లో చూద్దాము.